ఈ రోజు మనమైతే అనుకున్న విధంగానే గ్యాస్ లీక్ చేస్తున్నాం. రేపు పొద్దున్నే సునామీ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ లాస్ సెంటోస్ అంతమవుతుంది. అవును బాస్, మనమైతే అనుకున్న విధంగానే ఆ యొక్క గ్యాడ్జెట్స్ ఉన్నటువంటి రోబో మనకైతే దక్కుతుంది. ఇక మీదట మనం అనుకున్నవి ఏవైనా దాని ద్వారా చేసుకోవచ్చు. ఇక ఈ ఏలియన్స్ కి అంతే లేదు. చే, అసలు ఈ డబ్బులు ఎలా నానిపోయేంటో అస్సలు అర్థం కావట్లేదు అబ్బా. రూపాయి అంటే రూపాయి కూడా నార్మల్గా లేదు, అంతా నానిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ నార్మల్గా ఎప్పుడవుతాయి ఏంటో, తొందరగా అయిపోతే బెటర్. మళ్ళీ వర్షంగానే వచ్చిందంటే అంతే సంగతులు. అరే, ఇలా అనుకున్నానా లేదో వాతావరణంలో చేంజ్ ఏంటబ్బా. వామ్మో, మొత్తం మబ్బేసేసింది. ఇప్పుడు నా డబ్బులు మళ్ళీ నార్మల్ అవ్వాలంటే చాలా కష్టం. ఈ టైంలో ఎవరబ్బా ఫోను? మొత్తం డబ్బులన్నీ పోయాయి అని చెప్పేసి నా బాధ నాది. లెస్టర్ గడా, హలో లెస్టర్ చెప్పరా. అరే అంత కూడా మన లాస్ సెంటర్స్ వాతావరణంలో చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందిరా. అవును, చేంజ్ వచ్చింది. నాకు కనబడదా ఏంటి? నేను కూడా క్లియర్ గా చూశాను. అవునరా, చూసావు. కానీ ఈ చేంజ్ వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ అంట. మన వాతావరణం వచ్చేసి ఇంత త్వరగా మారడం ఎప్పుడు చూడలేదు. అదే కాకుండా ఇలా మారడానికి గల కారణం సునామీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయంట్రా. వర్షమే లేదు, నీకు ఇప్పుడు సునామీ ఎలా వస్తుందిరా? అరే ఒక్క నిమిషం. వామ్మో, ఏంట్రా వర్షం అనగానే ఇలా పడిపోతుంది? ఓరి నాయన, నా డబ్బులు! రే, డబ్బుల విషయం తర్వాత ముందుగా వచ్చేసి మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని అలానే కుక్కని తీసుకువెళ్ళిపో. ఓకేరా, అలానే తీసుకెళ్తాను. ఒరే నాయనో, గాయస్ చూసారు కదా, మన లాస్ సెంటర్స్ కి వచ్చేసి సునామీ పొంచి ఉందంట. వామ్మో, మనకైతే ముందే ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి తొందరగా వెళ్ళాలి. రే చాప్, అర్జెంట్ గా బయటికి రా. ఈ షించాన్ గడు, డోరేమాన్ గడు ఇక్కడే ఉన్నారా? ఎటో వెళ్ళిపోయారు అనుకున్నాను రా. రే షించాన్, డోరేమాన్ ఏం చేస్తున్నారు ఈ సమయంలో? ఈ బండోడి గ్యాడ్జెట్ మషీన్ పాడైపోయిందంట, అందుకని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాడని. ఎంత చూసినా ఏం లాభం రా బాబు, సాయం కూడా చేయు. చూడు ఇప్పుడు వర్షం ఎలా పడుతుందో. సునామీ వచ్చే ముందు ఇలానే వర్షం పడుతుందిరా. లేట్ చేయకుండా మీరు పనులు అవి ఆపేసి తొందరగా వచ్చి కారు ఎక్కండి. మనమైతే చాలా అంటే చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాం. ఏంటి సునామీయా? ఏం మాట్లాడుతావు అతికిడు బాబు? వర్షం పడినంత మాత్రాన సునామీ వచ్చేస్తుంది ఏంటి? నిజమే అవ్వచ్చు, ఎందుకంటే వాతావరణంలో ఇంత సడన్ గా చేంజ్ రావడం ఎప్పుడు చూడలేదు. అదే కదరా డోరేమాన్, అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే ఇంత తొందరగా ఎక్కమని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మౌంట్ చిల్లా దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకందుకు బాబు, వర్షం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సునామీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అందుకని మనం కాసేపు తిరుక్కోవచ్చు, మంచిగా తినడానికి వెళ్దాం పదా. రే షించాన్, కాస్తైనా భయం ఉండాలరా. ఏం మాట్లాడుతున్నావు? సునామీ రాది వచ్చిందంటే కొట్టుకుంటూ పోతుందంతే. ఒక్క నిమిషం ఆగు, చెప్పరా మైకేల్. రే అంత కూడా లేట్ చేయకుండా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళరా. ఇక్కడైతే వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి. ఏంటి, అప్పుడే వాటర్ వచ్చేసాయా? సరే సరే, ఇప్పుడే వస్తున్నా నాకు. ఓరి నాయనో, నేను నమ్మలేకపోతున్నాను. పడింది ఇంత వర్షం మాత్రమే, కానీ ఇక్కడ వరకు వచ్చేసాయి వాటర్. ఓరి నాయనో, ఎంత పెద్ద సునామీయో. మనమైతే నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్దాం రా షించాన్. రే మైకేల్, ఇక్కడే ఉన్నావా? లేట్ చేయకుండా వచ్చి కార్ ఎక్కు, మనమైతే తొందరగా బయలుదేరాలి. కానీ మీ జిమ్మీ అమాండా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వేరే కంట్రీలో సేఫ్ గానే ఉన్నారా, కానీ నేను ఒక్కడిని మాత్రం ఇక్కడ ఉన్నాను. అందుకని నీకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పాను రా. ఓకేలే, మనకైతే టైం లేదు, వచ్చి కార్ ఎక్కు. మనమైతే తొందరగా మౌంట్ చిల్లా దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళామంటేనే సేఫ్ అవుతాం, లేకపోతే చాలా అంటే చాలా పెద్ద సమస్య అయితే వస్తుంది. ఓరి నాయనో, నాకు చాలా భయంగా ఉంది. కానీ అంతకుడు బాబు, మన ఫ్రెండ్స్, ఓరి నాయనో, మోటు మామ, పత్రు మామ, అలానే కీకోగాడు, శివగాడు, మొత్తం అందరూ వాళ్ళైతే సునామీలోనే ఉండుంటారు కదా. అవును రషించాన్, వాళ్ళైతే సునామీ దగ్గరే ఉండుంటారు. మనమైతే ఖచ్చితంగా వాళ్ళైతే కాపాడాలి. వాళ్ళైతే చాలా అంటే చాలా పెద్ద డేంజర్ లో ఉన్నారా. ఒక్క నిమిషం, ట్రెవర్ గడు ఫోన్ చేస్తున్నాడు. హలో ట్రెవర్, చెప్పరా. అరే అంత కూడా అర్జెంట్ గా నేను లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చాయి. నేను ఒక చాపర్ పెట్టుకుని రెడీగా ఉన్నాను. అవునా, చాపర్ పట్టుకుని రెడీగా ఉన్నావా? ఓకే ట్రెవర్, జస్ట్ ఇప్పుడే వస్తున్నావు. నువ్వైతే అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అమ్మయ్యా, మొత్తానికి మీరైతే ఇక్కడికి వచ్చేసారా బాబు. అయినా సునామీ అయితే చాలా అంటే చాలా తొందరగా ఉప్పొంగుతుందిరా. రండి, మనమైతే లేట్ చేయకుండా ఇక్కడి నుంచి మేజ్ బ్యాంక్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే రే ట్రెవర్, నువ్వు మైకేల్ అలానే షించాను, డోరేమాన్ మీ నలుగురు జాగ్రత్తగా వాళ్ళండి. నాకైతే ఒక చిన్న పని ఉంది, అది చేసుకుని వచ్చేస్తా. ఓకేనా? ఏంటి చిన్న పనా? ఏ పని అంతకుడు బాబు? అదే కాకుండా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేసి నువ్వుంటా అని చెప్పేసి అంటున్నావేంటి? అవునంతకుడు బాబు, పని లేదు గిని లేదు, పద లేట్ చేయకుండా మనం మేజ్ బ్యాంక్ టవర్ దగ్గరికి అయితే వెళ్దాం. అరే ఏంట్రా, నీకు మెంటల్ ఏమైనా పట్టిందా ఏంటి? మనం ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఇప్పుడేం పని రా బాబు? అదేమైనా ఇంపార్టెంట్ పని అయితే చెప్పరా, నేను వచ్చి హెల్ప్ చేస్తాను. నాకు కూడా ఈ అడ్వెంచర్ అంటే చాలా ఇష్టము. అరే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటే, కానీ మీ యొక్క ప్రాణాలైతే పనంగా పెట్టాలని అస్సలు లేదు, అర్థమవుతుందా?
మీరు ఏ మాత్రం మాట్లాడినా కూడా నా మీద ఒట్టారా ట్రెవర్ మైకేల్, అర్థమవుతుందా? మీరు కూడా రే షించాన్ వాళ్ళతో పాటు వెళ్తారా లేకపోతే నా చేతుల్లో దెబ్బలు కాస్తారా? ప్లీజ్ అంతకుడు బాబు, మేము నీతో పాటు వస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్తావు మాకు తెలుసు. వాళ్ళందరినీ కాపాడడానికి కదా మేము కూడా వచ్చి నీకు సహాయం చేస్తాం. అబ్బా రే, ఏం మాట్లాడుతున్నారా మీరు? మనం ఉన్న పొజిషన్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ప్లీజ్ రా షించాన్, నా మాట విని వెళ్ళిపోండి రా వాళ్ళతో పాటు. అంతకుడు బాబు, నీకు ఒక విషయం చెప్పాలా? ఇప్పుడు మమ్మల్ని బలవంతంగా పంపించినా కూడా మేమైతే ఈ హెలికాప్టర్ నుంచి గాలి నుంచి దూకేసి చేస్తాం. అవును చేస్తామంతే. రే షించాన్, మీరు చిన్నోళ్ళు కదరా, ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు, తప్పు. కావాలంటే మేము ఉన్నాం కదా, మేము హెల్ప్ చేస్తాంలే. వద్దు, మీరిద్దరు జాగ్రత్తగా వెళ్ళిపోండి. మాకేమైనా పర్వాలేదు, మా చాపు మామని కూడా తీసుకెళ్ళిపోండి. అంతే, మేము మాత్రం మా ఫ్రెండ్స్ ని కాపాడుకునే వస్తాం. రే మైకేల్, ట్రెవర్ వీళ్ళైతే నా మాట మరి వినర్రా, అర్థమవుతుందా? మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. రే చాప్, నువ్వు మైకేల్ అలానే ట్రెవర్ ముగ్గురు కలిసి జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? ఓకే రంత కూడా. ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా మిమ్మల్ని అయితే ఈ విధంగా వదిలి వెళ్తానని చెప్పేసి అస్సలు అనుకోలేదు. సరే, ఏమైనా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఒక్క కాల్ కొట్టు, నేనైతే చాపర్ వేసుకుని రెడీగా ఉంటా. రారా మైకేల్, వచ్చెక్కు. ఓకే రా ఫ్రాంక్లిన్, నువ్వు వెళ్ళే పని జాగ్రత్తగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరీ చెప్తున్నాను, ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక్క ఫోన్ కొట్టి నీ ముందు వాలిపోతాం. ఓకే మైకిల్ మామ, మేము చూసుకుంటాంలే. అంతకుడు బాబు చేయకపోయినా కూడా మేమైతే చేస్తాం, సరేనా? మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అంతకుడు బాబు, మొత్తానికి మనమైతే స్టార్ట్ అయిపోయాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం వాళ్ళని కాపాడాలంటే మనకి ఇప్పుడు బోట్ కావాలి. అవునరా, ఇప్పుడు బోట్లు ఎక్కడ దొరుకుతాయి మనకి? మనమైతే మొత్తం ఒకసారి వెతకాల్సిందే, ఎందుకంటే పెద్ద సునామీ వచ్చింది కాబట్టి మొత్తం బోట్స్ అన్ని ఒడ్డు కొట్టుకుంటూ వచ్చేస్తాయి. అవునంతకుడు బాబు, అవి రావడం అయితే వస్తాయి, కానీ అలలు తాకడం వల్ల అవైతే ఖచ్చితంగా ఇరిగిపోవచ్చు కదా. ఏమో రక్షించాను, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. దేవుడి దయ వల్ల మనకి ఇరగకుండా దొరికితే అదే చాలు. లెట్స్ సీ. లెస్టర్ చెప్పరా? అరే అంత కూడా బోట్స్ కావాలని మెసేజ్ పెట్టావు కదా, నాకైతే బోట్స్ ఉన్నటువంటి లొకేషన్ అయితే వస్తుంది. అది కూడా సునామీ రానటువంటి చోటది. లేట్ చేయకుండా అక్కడికి వెళ్తే మనకి దొరికే అవకాశం ఉంటుంది. అవునా, ఎంత మంచి శుభార్ చెప్పారో లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వెళ్తున్నా. అంతకుడు బాబు, లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. చూడు ఎన్ని బోట్స్ ఉన్నాయో. అవును రక్షించాను, సమయానికి మనకి బోట్స్ అయితే దొరికాయి. కానీ ఒక్క నిమిషం మాకు, బోట్స్ దగ్గర ఎవరో ఉన్నారేంటి? అరే చూడ్డానికి ఎక్కడో, ఓ చూడ్డానికి గ్రానీలా ఉంది. వామో గ్రానీనే, ఇక్కడేం చేస్తుంది ఇది? భయపడకురా, నేను నిన్నేం చెయ్యను. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను రా. ఈ సమయంలో నాకు చాలా అంటే చాలా మంచి పని పడింది. ఏంటంటే, ఇంత పెద్ద సునామీ వల్ల చాలా మంది బోట్స్ కోసం వెతుకుతున్నారు. అందుకనే నేను ఇక్కడ పెట్టా. చూడరా డోరేమాన్, ఆఖరికి దయ్యం కూడా పెట్టేసిందిరా. పెద్ద బిజినెస్, మళ్ళీ చిన్నది కూడా కాదు, మొత్తం బోట్స్ అమ్ముతుందంట. అదే కదరా బాబు, కానీ ఈ సమయంలో నాకు తెలిసినంత వరకు డబ్బులు తీసుకోదేమోలే, ఎందుకంటే సునామీ వస్తుంది కదా. అందుకని ఖచ్చితంగా గ్రాని మంచిది కాబట్టి మనకైతే ఫ్రీగా ఇస్తుంది. రే బండడా, ఏమైనా కలగంటున్నావు ఏంటి? అది గ్రానీరా బాబు, మనకెందుకు ఫ్రీగా ఇస్తుంది? ఓకే గ్రానీ, రేట్ అంతా చెప్తావు ఒకసారి. ఒక్క బోట్ కావాలి, అది కూడా ఈ సమయంలో నాకైతే కొంచెం డబ్బులు టైట్ ఉన్నాయి. పొద్దున్న వచ్చేసి మొత్తం నానిపోయాయి, అందుకని చెప్పేసి కొంచెం తక్కువలో చెప్తావా ప్లీజ్? సరే సరే, నీ కోసం నేనైతే $1,00,000 ఇందులో ఏ బోట్ అయినా ఇస్తాను. నువ్వు తీసుకు వెళ్ళొచ్చు. కానీ ఇంకొక విషయము, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ పెద్ద బోటు నువ్వు తీసుకువెళ్ళడానికి వీల్లేదు, అర్థమవుతుందా? అంత డబ్బా? గ్రానీ, అంత డబ్బు అంటే చాలా కష్టం, నేను ఇవ్వలేను. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్నది $5,000 మాత్రమే. అవునా? అయితే ఆ డబ్బులు మడిచి జోబులో పెట్టుకో, వెళ్ళా. ఓరి నాయనో గ్రానీ, అంత మాట అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు ఇప్పుడు బోట్ అర్జెంట్ గా కావాలే. సరే, నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు గ్రానీ, నిన్ను చంపక తప్పట్లేదు. అమ్మా, ఎంత ధైర్యం రా నీకు? నన్నే కొడతావా? నేను నా బిజినెస్ చేసుకుంటుంటే నీకు ఇప్పుడు నా బోట్స్ కావాల్సి వచ్చారా? దానికి నన్ను ఇప్పుడు గంతో కొడతావా? చచ్చారా మీరు? అమ్మా వదిలిపెట్టు. ఓరి నాయనో, ఎంత మంది చేసావు బాబు, చేత కొట్టేస్తుంది అది. అవునంతకుడు బాబు, ఎందుకిలా? అమ్మా ఓరి నాయనో, వదిలిపెట్టు. వదిలిపెట్టే ముసల్దారా, ఎందుకిలా కొడుతున్నావు? ఓరి నాయనో, ఎక్కడికి పారిపోతున్నారా? ఎక్కడికి వెళ్ళా వదిలిపెట్టది గ్రానీ. నా దగ్గరే మీరు దొంగతనం చేద్దామనుకుంటారా? నన్ను చంపేసి బోట్స్ పట్టుకెళ్ళిపోదాం అనుకుంటారా?
ఈ గ్రాని బతికుండగా అది జరగదు. గ్రాని 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 ప్లీజ్ అమ్మా అయ్యా ఓ వదిలిపెట్టు గ్రాని, నీకు దండ పెడతాను, చాలా గట్టిగా తగులుతుంది, ఇంకొకసారి ఈ విధంగా చేయను ప్లీజ్. ఈ స్పైడర్ మ్యాన్ వచ్చేసాడన్నా, నువ్వు వరి అవసరం పనిలేదు. ఏంటే గ్రాని, మా అన్న మీద నువ్వు చేతులు ఎత్తుతావా? ఈ రోజు నీకు చుక్కలు చూపించేస్తా, చచ్చావే నా చేతుల్లో. ఏ సూపర్, స్పైడీ మామ వచ్చాడు. ఇక ముసలి దానికి చొక్కలే. ఏ స్పైడీ మామ, దానికి చొక్కలు చూపించాలి. మమ్మల్ని చాలా దారుణంగా కొట్టింది, అది కొట్టు. ఒరేయ్ ప్లీజ్ రా, వదిలిపెట్టు. నీకు కావాల్సింది బోట్సే కదా. ప్లీజ్ అమ్మా, ఏంట్రా అలా కొడుతున్నావు? ప్లీజ్ కనికరం చూపించరా బాబు. నువ్వు మా వాళ్ళని కొట్టినప్పుడు కనికారమే మరి చూపించావా ఏంటి? వాళ్ళు వదలమని చెప్పినా కూడా నువ్వు వదలలేదు, అందుకని చెప్పేసి నిన్ను కూడా అసలు వదిలేదే లేదు. చుక్కలు చూస్తున్నావా గ్రాని? ఇంకొకసారి మా వాళ్ళని ఈ విధంగా చేయాలంటే భయపడాలి నువ్వు. వావ్ స్పైడర్ మ్యాన్, నువ్వు గనక రాకపోయినట్లయితే మమ్మల్ని ఏం చేసేది ఏంటోరా. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడేవరా బాబు. అయినా ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటరా నువ్వు? ఏముందన్నా, లాస్ సెంటోస్ లో ఇంత పెద్ద సునామీ వచ్చింది కదా, దాని వల్ల వచ్చేసి లాస్ సెంటోస్ ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళందరినీ నేనైతే మౌత్ జిల్లా దగ్గరికి అయితే దించుదామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. సూపర్ హీరోస్ అందరూ ఇలానే పనిచేస్తున్నాం. అదే కాకుండా ఆ సమయంలోనే మీరు ఈ విధంగా దెబ్బలు తినడం కనిపించారు, అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే కాపాడాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ స్పైడీ మామ. సమయానికి నువ్వు గనక ఈ విధంగా రాకపోయినట్లయితే ఏమయ్యేది ఏంటో. సరే గాని నీకేదో ఒక విషయం చెప్పాలి. ఓ సారీ షించాన్, ఇంకొకసారి నువ్వు చెప్పేది ఏదైనా వింటాను, ఎందుకంటే నాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అందుకని చెప్పేసి నేనైతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకొకసారి ఎప్పుడైనా మనం అయితే మాట్లాడదాం. లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళను కూడా కాపాడాలి కదా. అరే ఎంత పని జరిగిపోయిందిరా బాబు. ఫ్రెండ్స్ అందరినీ కాపాడతాడేమో చెప్పేసి అడుగుదాం అనుకునే లోపే వెంటనే వెళ్ళిపోయాడు. ఏముంది రక్షించాను, అక్కడ చాలా మంది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నారు కదా, అందుకనే తొందరగా వెళ్దామని చెప్పేసి వెళ్ళాడు మన స్పైడీ మామ. అవునరా డోరేమాన్, నువ్వు చెప్పేది కరెక్ట్, అలా కాపాడదామని చెప్పేసి వెళ్ళాడు. సరే మనం ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన పని లేదు, మనకైతే బోట్ దొరికింది కాబట్టి మనమే వెళ్ళి కాపాడదాం. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే బోట్ ఎక్కించేసాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలిసిందే కదా, సముద్రంలోకి అయితే ఈ యొక్క బోట్ అయితే దించబోతున్నాం. అదే కాకుండా ఈ యొక్క బోట్ వచ్చేసి చాలా అంటే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎంత పెద్ద అలలు తాకిడి ఉన్నా కూడా మనకైతే ప్రాబ్లం ఉండదు అనమాట. అయితే ఇంకే ఎంత పెద్ద అల్లు వచ్చినా కూడా మనమైతే మునగం అనమాట. పద ఇంకెందుకు లేట్ చేయడం, మన వాళ్ళందరినీ కాపాడేసుకుందాం. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద అల్లో మన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని చెప్పేసి ఎలా కనబెడతాం అంతేడు బాబు. వాళ్ళు లొకేషన్స్ ఏమైనా పంపించారా? పంపించారు షించాన్, మొత్తం ప్రతి ఒక్క లొకేషన్ మనకైతే వచ్చేసింది. మనమైతే ముందుగా వచ్చేసి మోటు అన్నల దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే వాళ్ళు వచ్చేసి మనకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ముందుగా వాళ్ళనైతే మనం కాపాడబోతున్నాం. ఓహో, మన మోటు పత్రులు అంకుల్ దగ్గరే ఉన్నారనమాట. పదైతే మరి లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళనైతే కాపాడదాం. తొందరగా మనమైతే మన వాళ్ళని కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళు ఎక్కువసేపు అయితే ఉండలేరు కదా. పెద్ద వచ్చిందంటే మాత్రం వాటితో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఎదురుగా కనబడుతుంది చూసారా, అక్కడికే మనమైతే ఇప్పుడు వెళ్ళాలి. చూడు ఎంత పెద్దగా ఉందో, దాని మీద వచ్చేసి వాళ్ళు ఉన్నట్లయితే కనబడుతున్నారా. అరే అంతుకుడా, ఎక్కడున్నామో రా, తొందరగా వచ్చి కాపాడు. అవును కాపాడు, ఇక్కడే ఉన్న పైన చూడు. ఓకే మోటు అన్న పత్రులు అన్న మీరేం వరీ కాకండి, నేను వచ్చేసాను. ఓ నో అమ్మ బాబోయ్, కింద పడిపోయారేమో అని చెప్పేసి అనుకున్నాను. మీరైతే ఓకే కదా, రండి లేట్ చేయకుండా వచ్చి నా యొక్క బోట్ అయితే ఎక్కండి, మనం తొందరగా బయలుదేరాలి, మిగతా వాళ్ళని కూడా కాపాడాలి కదా. అరే అబ్బయ్య అబ్బాలే కాపాడారా, సమయానికి నువ్వు గనక రాకపోయినట్లయితే ఇది ఇంకా మునిగిపోయి ఉండేది. మొత్తానికి మమ్మల్ని అయితే కాపాడేసావు అనుకో. అనుకోవడం ఏంటి మోటు మామా, కాపాడేశాడు. కానీ మిమ్మల్ని ఈ విధంగా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. మొత్తానికి మీరైతే సేఫ్టీగా కనబడ్డారు నాకు. కానీ నాకు మాత్రం కొంచెం బాధగా ఉంది రచించాను, ఎందుకంటే వీళ్ళు కనబడ్డారని కొంచెం హ్యాపీగా ఉన్నా కూడా మన వాళ్ళు కనబడకపోవడం కొంచెం బాధగా ఉంది. ఏం పర్వాలేదు రషించాన్, మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇదిగో మనం ఇంకొక లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి కికోగాడ్ అయితే ఉన్నాడని చెప్పేసి చూపిస్తుంది, దగ్గర ఉంది లొకేషన్ కూడా. వావ్, జస్ట్ ఒక 100 మీటర్స్ అయితే ఉందనుకుంటా. మనమైతే తొందరగా వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉన్నాం. ఎదురుగా కనబడుతుంది కదా, అదే అనుకుంటా. కానీ ఆ రూఫ్ టాప్ వచ్చేసి దేంది, ఏమైనా స్టేడియం అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అనుకోవడం కాదు, స్టేడియం అనుకుంటా. ఓ కాదు స్టేడియం కాదండి ఇక్కడ బాబు, ఇంకా దేందో మనకైతే అంత ఐడియా లేదు. ఓరి నాయనో, ఈ కేకోగాడు దీని మీద కిందకు వచ్చాడు రా బాబు. ఏముంది రచించాడు, ఏదో పని మీద వచ్చి ఉంటాడు, ఇక్కడ ఇరుక్కొని ఉంటాడు. అదుగో అక్కడైతే ఉన్నాడు రా. మనమైతే లేచకుండా లెఫ్ట్ సైడ్ అయితే తిప్పాలి. కానీ ఈ యొక్క బోట్ని మనం తిప్పాలంటే మళ్ళీ అలలు ఎక్కడి వరకు అయితే రావాలిరా, లేకపోతే బోట్ సరిగా కదలట్లేదు. అరే అంతుగుడు బాబు, ఇక్కడున్నాను, తొందరగా వచ్చి నన్ను కాపాడు, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్. అరే వస్తున్నాం, గాబరా పడకు.
కానీ ఎల్లొచ్చేసి తొందరగా వస్తే బాగుండేదిరా. ఈ పై వరకు రావేమో. వామ్మో, బోట్ కూడా సరిగా కదలట్లేదు. రే కికో, నువ్వే రావాలరా. అక్కడ వరకు రావాలంటే చాలా కష్టం. వచ్చి తొందరగా ఎక్కు. అమ్మయ్య, మొత్తానికి నేనైతే వచ్చేసాను. ఓరి నాయనో, జాగ్రత్త. వామ్మో, బోటు బాల్తా పడిపోయింది. ఎంత పని చేసావురా కికోగా, నువ్వు రావడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓరి నాయనో, జాగ్రత్త జాగ్రత్త. అమ్మయ్య, మొత్తానికి బోట్ నార్మల్ అయింది. మొత్తం వాటర్ అంతా తాగేసాం కదా అంతకుడు బాబు. మరి ఆ మాత్రం ఉంటుందిరా షించాన్. మనం ఎక్కడే ఇలా అవుతున్నామంటే ఇంకా పెద్ద పెద్ద అల్లలు తాగిడి వస్తే ఇంకెలా అవుతామో ఏంటో. చూడు చూడు చూడు, ఎంత పెద్ద అల్లు అయితే వస్తున్నాయో. వామ్మో, ఒక్కటి కూడా చిన్నగా అయితే రావట్లేదురా. ప్రతిదీ చాలా చాలా హెవీ అలలు అయితే వస్తున్నాయి. వీటిని మనం ఎలా అయినా సరే తప్పించుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చేసి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో పెద్ద పెద్ద సీ మాన్స్టర్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఓరి నాయనో, ఇప్పుడు దాని గురించి ఎందుకులే, మనమైతే ఒక పని మీద వెళ్తున్నాం కదా. సముద్రం ఉన్నప్పుడే ఆ విషయం చెప్పాలా? అంతకుడు బాబు, హెల్ప్, ఇక్కడున్నాను. ఇక్కడ రా, కాపాడు. నేను శివాని, ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ పైన చూడు, పైన పెద్ద టవర్ మీద అయితే ఉన్నాను. తొందరగా వచ్చి కాపాడండి నన్ను. అరే అబ్బయా, అన్నంటే కాపాడాలి. మనమైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలిరా. ఎందుకంటే ఆ టవర్ చాలా పెద్దగా ఉంది. మనం ఏమాత్రం తేడా చేసినా స్పీడ్ బోట్ ఇరిగిపోతురా. అవునంతకుడు బాబు, మన మోటు బాబు చెప్పింది నిజమే. మనం ఏ మాత్రం తేడా చేసినా కూడా దాన్ని గుద్దుకొని ఉన్నాడు. అమ్మా, ఏమన్నా ల్యాండ్ చేసావా? అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంతకుడు బాబు. మొత్తానికి నేను బతికి బయటపడ్డా. లేకపోతే నేను చచ్చూరుకునేవాడిని. ఓకే ఓకేలే, మొత్తానికి నువ్వైతే బతికావు కదా. కానీ అందరికన్నా నువ్వే చాలా టాప్ లో ఉన్నావురా. ఎంత అదృష్టవంతుడివో చూడు. ఇక్కడికి ఎలా వచ్చావో ఏంటో. ఇంకెలా అయ్యి ఉంటది, ఆ సైకిల్ కనబడుతుంది కదా అందుకడ బాబు. శివ 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 అనుకొని ఎగురుకుంటూ వచ్చేసి ఉంటాడు. నాకు తెలిసినంత వరకు అదే జరుగుంటుంది. భలే గెస్ట్ చేసావు రచించాను. అలానే వచ్చాను నేను. సరే సరే, మన లిటిల్ సింగం గారికి ఒకసారి ఫోన్ చేద్దాం, ఆగండి. అరే, స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుందా? అయితే ఇంకొక పని చేయండి బాబు, వాడిది ఇంకొక సిమ్ అవైలబుల్ గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా దాని నుంచే లిఫ్ట్ చేస్తాడు. దానికి ఫోన్ చేయి. ఒక్క నిమిషం రచించారు, ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను. అరే, దానికి కూడా స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏంటంటే బాబు, దానికి కూడా స్విచ్ ఆఫ్ వస్తుందా? వామ్మో, ఏమై ఉంటుంది? వాడు ఏమైనా సమస్యలో ఉన్నాడంటావా? ఏ ఆగ్రాడో రేమాన్, ఏ సమస్య ఉంటుంది? వాడైతే సేఫ్ గానే ఉండుంటాడు. ఓరి నాయనో, ఏంటంతకుడు బాబు ఇది? వాడు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వాడి స్విచ్ ఆఫ్ రావడం నేను చూడలేదు. అదే కాకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాడు. అటువంటిది వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం అంటే నాకేదో భయంగా ఉంది. ఓరి నాయను, మన లిటిల్ సింగంకి ఏం కాకూడదు. ఏమనైతే అసలు తట్టుకోలేం మేము. అరే అబ్బయా, మీరెవరు భయపడకండి రా. ఆడికి ఏం కాదులేండి, అర్థమవుతుందా? అదే కదన్నా, వాడికే అవుతుంది. వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. చిన్నోళ్ళు కదంతే. నేను ప్రతి దానికి చిన్న వాటికి కూడా భయపడుతూ ఉంటారు. వాడి దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా వాడైతే అక్కడే ఉంటాడు. లొకేషన్ కూడా ఉంది కదా. రే లిటిల్ సింగం, లేవరా. ఏమైంది? వామ్మో గాయస్, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. వీడైతే పెట్టిన లొకేషన్ దగ్గరికి వచ్చాం కానీ ఈ విధంగా పడుంటారని అస్సలు అనుకోలేదబ్బా. రే లిటిల్ సింగం, లేవరా. ఏమైంది నీకు? వామ్మో గాయస్, నాకు తెలిసినంత వరకు వాటర్ మొత్తం తాగేశాడు అనుకుంటా. కానీ వాడి దగ్గర నుంచి ఉలుకులేదు పలుకులేదు. అరే అందుకడు బాబు, ఏమైంది? లిటిల్ సింగం గడికి ఏదో అయింది. లిటిల్ సింగం, లేవరా బాబు. లిటిల్ సింగం, లేవరా. అరే లిటిల్ సింగం, దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. లేవరా. నువ్వు పోలీసు, మేము దొంగలమి. ఇప్పుడే ఆడుకుందాం దా. అరే అబ్బయా, వాడు ఊపిరి తీసుకోలేకపోతున్నామా? ఆడొచ్చేసి మొత్తం నీరు తాగేశాడు. తొందరగా మనం ఈ సముద్రం నుంచి బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి అబ్బయా. ఓకే మోటు అన్న, నువ్వు చెప్పిన విధంగానే చేద్దాం. లేట్ చేయకుండా మనమైతే బయటికి వెళ్ళిపోదాం. మన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. బట్ లిటిల్ సింగం గాడికి ఏమైందో అసలు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు అన్కాన్షియస్ లో అయితే ఉన్నాడని చెప్పేసి అనిపిస్తుంది. అనిపించడం ఏంటంతకుడు బాబు, అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. అందుకని చెప్పేసి ఉలకట్లేదు పలకట్లేదు. మనం భయపడాల్సిన పని అయితే లేదు. మనం అర్జెంట్ గా ఒడ్డు దగ్గరికి వెళ్తే అదే చాలు. అవునంతకుడు బాబు, కానీ ఇంత పెద్ద అలల్లో ఎలా వెళ్తాం? అరే ఏంటి, వెనక నుంచి ఏదో సౌండ్ వస్తుంది. వామ్మో, ఓయ్ నాయనా, అంతకుడు బాబు వెనక్కి చూడు, ఏదో షార్క్ వస్తుంది. ఏంటి షార్కా? వామ్మో, ఓరి
ఓరి నాయన అంతకుడు బాబు నిజంగానే ఏదో షార్క్ వస్తుంది. అరే గుద్దు పడేస్తుంది మన బోట్ ని. ఓ అమ్మా మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి. సీ మాన్స్టర్ అని చెప్పేసి ఇందాక అన్నవలేదు. చూడు ఎంత పెద్ద మాన్స్టర్ వచ్చిందో. వామ్మ అంతకుడు బాబు నాకు చాలా భయంగా ఉంది. వామ్మ వచ్చేస్తుంది, మన బోట్ ని పట్టేస్తుందేమో. ఓరి నాయనో చాలా గట్టిగా గుద్దుతుంది మన బోట్ ని. అవునరా, చాలా అంటే చాలా గట్టిగా కుదురుతుంది. వామ్మో, కానీ ఇదొక్క షార్క్లా అనిపించట్లేదురా నాకు. ఓరి నాయనో, అరే మొత్తం 3, ఒక మెగ్లోడన్, ఒక నార్మల్ టైగర్ షార్కు, అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక హ్యామర్ షార్క్ ఉందిరా. మొత్తం 3 షార్క్స్ ఉన్నాయి. ఓరి నాయనో, మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి. అవన్నీ కలిపి అటాక్ చేస్తున్నాయి మన మీద. ఈ సమయంలోనే మనమైతే ఎవరికొకరికి ఫోన్ చేయాలి అంతకుడు బాబు. అర్జెంట్ గా మన అవెంజర్స్ కి అయితే ఫోన్ చేయి. తొందరగా ఫోన్ చేసామంటే వాళ్ళైతే వస్తారు, మనల్ని కాపాడతారు. వద్దురశించాను, వాళ్ళైతే చాలా అంటే చాలా మంది జనాలను అయితే కాపాడుతున్నారు కదా, ఆ పనిలో ఉండి వాళ్ళందరికీ అసలు ఇటువంటి బోట్ కూడా ఉండదు. మనమైతే బోట్ లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత సేఫ్. సేఫ్ అయితే అందుకని చెప్పేసి ఇలానే వెళ్దామని చెప్పేసి అంటావా ఏంటి అంతకుడు బాబు? మరి తప్పదు రషించాన్, మనం దీని మీద సేఫ్ గానే ఉన్నాం కదా, ఇంకా వర్రీ అవ్వాల్సిన పని లేదు. మనకు కూడా ఏం కాదు. అవి బ్యాక్ సైడ్ వస్తున్నాయంటే మనం ఒట్టి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా ఏవి మనల్ని ఏం చేయలేవు. అవును డోరేమాన్, నువ్వు కరెక్ట్ గా. ఓ నో, నో వే. ఓరి నాయన, ఏంట్రా పిడుగులా వచ్చి గుద్దింది. రే, మీరు అర్జెంట్ గా ఏదో ఒక బిల్డింగ్ చూసి ఎక్కేయండి. ఓరి నాయన, ఇదైతే వదిలిపెట్టట్లేదు నన్ను. ఓరి నాయన, వచ్చేసింది నా దగ్గరికి. నా దగ్గర ఉన్నటువంటి గన్ యూస్ చేసి కొట్టాలి, కానీ ఎలా? అరే, తోకతో కొట్టేసింది ఏంట్రా నన్ను. అయ్య బాబోయ్, ఎంత ఎత్తు నుంచి పడుతున్నాను రా. ఓ నో నో నో. అమ్మయ్య, పారాషూట్ ఉంది కాబట్టి బతికాను రా సామి. గాయస్, జస్ట్ మిస్. మొత్తం బాడీ అంతా డ్యామేజ్ చేసి పడేసిందబ్బా షార్క్. కానీ మిగతా షించాన్ గడలు ఎక్కడున్నారు? రే షించాన్, డోరేమాన్, కికో, శివ ఎక్కడున్నారు? మోటు అన్న, పతులు అన్న, ఓరి నాయనో, వీళ్ళందరూ సేఫ్ గా ఉండాలి దేవుడా. అంతకుడు బాబు ఎక్కడున్నావు? వామ్మో, రే అంతకుడు బాబు ఎక్కడున్నాడురా? ఆ షార్క్ అంతకుడు బాబుని తినేసిందా ఏంటి? వామ్మో, ఎక్కడున్నావు అంతకుడు బాబు? రే డోరేమాన్, అంతకుడు బాబు ఇక్కడ ఎక్కడ ఉంటాడురా? నాకు తెలిసినంత వరకు ఏదో ఒక బిల్డింగ్ అయితే ఎక్కే ఉంటాడు. అవును రషించాన్, అంతకుడు బాబు ఇక్కడ ఎక్కడ ఉంటాడు? అంతకుడు బాబు తొందరగా ఇక్కడికి రా. నా దగ్గర వచ్చేసి ఎనీవేర్ డోర్ ఉంది. ఇది వచ్చేసి ఎప్పుడో పాతకాలం నాటిది అనుకుంటా. రా, తొందరగా వచ్చావంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వామ్మో డోరేమాన్, నాకేదో భయంగా ఉందిరా. సరే, ముందుగా వచ్చేసి నువ్వైతే ఎనీవేర్ డోర్ వేసిన తర్వాత అంతకుడు బాబు అయితే వచ్చేస్తాడు. మనమైతే అంతకుడు బాబుతో కలిసి వెళ్దాం. అవునవునా, అంతకుడితో కలిసే వెళ్దాం. ఒరే డోరేమానా, నువ్వు వేసిన డోర్ పడిందిరా చూడు. మొత్తానికి ఎనివే డోర్ వచ్చేసిందే. అవును, మొత్తానికి ఎనీవేర్ డోర్ అయితే వచ్చేసింది. కానీ అంతకుడు బాబు రాలేదు. అంతకుడు బాబు ఎక్కడున్నావు నువ్వు? రే, నేను ఇక్కడే ఉన్నాను, నాకైతే ఏం కాలేదు. మీరైతే ఆ ఎనివే డోర్ యూస్ చేసి తొందరగా వెళ్ళిపోండి. మీ వెనకాతలే నేను వచ్చేస్తాను. లేదంతకుడు బాబు, మేము నిన్ను వదిలేసి వెళ్ళాం. నువ్వైతే తొందరగా రా. అవునంతకుడు బాబు, నిన్ను వదిలేసి వెళ్ళం, తొందరగా రా. నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం, లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ప్లీజ్ అంతకుడు బాబు, తొందరగా రా. నువ్వు వచ్చిన తర్వాత మేము వెళ్తాం. అరే అంత కూడా పిల్లలు పాపం ఎంత బాధపడుతున్నారో చూడు. తొందరగా రా, తొందరగా వచ్చావంటే అందరం కలిసి వెళ్ళిపోవచ్చు. అరే అభయ, మరి చెప్తున్నాను, నువ్వు తొందరగా వస్తేనే మేము ఎక్కడి నుంచి కదులుతామా, లేకపోతే కదిలేదే లేదా. ఓరి నాయనో, వీళ్ళైతే అస్సలు వదలట్లేదు. కానీ దేవుడి దేవాలి, ఏ షార్క్ కి చెక్కకుండా ఉంటే అదే చాలు. దేవుడా, నువ్వే వారం, నువ్వే నన్ను కాపాడాలి. జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంది. గైస్, మనకైతే ఏం కాకూడదని చెప్పేసి మీరైతే కోరుకోండి. మనమైతే మొత్తానికి దగ్గరకు వచ్చేసాం. ఓ నో నో నో, ఏ షార్కు రాకూడదు. దగ్గరకు వచ్చేస్తున్నట్టున్నాయి. ఎస్, మొత్తానికి మనమైతే పైకి వచ్చేసాం. అమ్మయ్యా, అంతకుడు బాబు, మొత్తానికి నువ్వైతే వచ్చేసావు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేమందరం కోరుకునే విధంగానే వచ్చావు. ఇంకెందుకు ఆలస్యం, పదా, లేట్ చేయకుండా ఎనీవేర్ డోర్ యూజ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే రే షించాన్, అలానే బయలుదేద్దాం. గాయస్, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. లెట్స్ గో. నో 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 నో. ఓరి నాయనో, ఎక్కడికి వచ్చి పడ్డావురా బాబు. అయ్య బాబోయ్, ఏంటబ్బా ఈ ప్లేసు. గాయస్ చూడండి, మొత్తం చీకటిగా ఉండి మొత్తం బ్లూ లైటింగ్తో ఎలా ఉందో. కానీ ఈ ప్లేస్ ఎక్కడదబ్బా? కొంపదీస్. ఓరి నాయనో, ఏంటబ్బా అక్కడ ఏలియన్ షిప్లా ఉంది, స్పేస్ షిప్. వామ్మో రే, అంటే మనం ఏలియన్స్ ఉన్నటువంటి ఏరియా 51 ప్లేస్కి వచ్చామా ఏంటి? అంటే ఏంటంతకుడు బాబు దాని అర్థం? మనం వేరే గ్రహం దగ్గరికి వచ్చామా ఏంటి? అయ్యా బాబోయ్, వాళ్ళు గనక మనల్ని చూసారంటే అంతే సంగతులు, మనల్ని చంపేస్తారేమో. ఉండరా షించాన్, నువ్వు ఊరుకూరుకునే భయపడ
ఆ భయం గురించి పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, మన లిటిల్ సింగం లేచాడు. అబ్బయా మొత్తానికి సాధించాం అబ్బయా. మన లిటిల్ సింగం గారు లేచిపోయా. మొత్తానికి మనం సాధించామా? అరే మోటు, మనమైతే మొత్తానికి సాధించాం, కానీ ఇక్కడికి ఎక్కడికో వచ్చి పడ్డాం. ఇది చూడడానికి ఏరియా 51 ఏలియన్స్ ఉండేటువంటి ప్లేస్ లా ఉంది. వాళ్ళందరూ మనల్ని చూసారంటే అంతే సంగతులు. వామ్మో, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదురా నాకు. చూడండి గాయస్, ఎంత పెద్ద స్పేస్ షిప్ ఉందో. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ప్లేస్ మొత్తం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మనమైతే ఒకసారి నో 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 అమ్మా పడ్డానయ్యా స్వామి. గాయస్, ఏలియన్స్ వచ్చేసి ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద పెద్ద కార్స్ కూడా వాడుతున్నాయి. అదే కాకుండా సూపర్ కార్స్. అరే, గ్రహాంతరవాసులైనా కూడా మనుషుల్లా కార్స్ కూడా వాడుతున్నారు అబ్బా వీళ్ళు. అదే కాకుండా ఈ కార్ చూడండి ఎంత పెద్ద సూపర్ లగ్జరీ కార్ లా ఉందో. వామ్మో, అరే ఆ స్పేస్ షిప్ కింద చూసారా, ఏదో ఎక్స్లా అయితే కనబడుతున్నాయి. రే, మీకు కనబడుతుందా? అక్కడ 2 ఎక్స్లా అయితే కనబడుతున్నాయిరా. అవి ఎక్సే అంటారా, లేకపోతే ఏమైనా నార్మల్గా ఆ విధంగా సెట్టింగ్ పెట్టారంటారా? ఏముందంతగా బాబు, అవి చూడడానికి ఏలియన్ ఎక్స్ లానే ఉన్నాయి. కానీ ఇప్పుడు నా గ్యాడ్జెట్ పని చేసినా బాగుండేది. పైన ఉన్నటువంటి ఎనీవేర్ డోర్ కూడా పని చేయలేదు. వామ్మో, మనం ఇంకెక్కడ ఉండిపోతాం ఏంటి? మనం తొందరగా వెళ్ళిపోదాం. ఏ మాత్రం కనిపించినా కూడా ఆ ఏలియన్ చేతిలో అయిపోతాం మనం. ఏం భయపడకండ్రా, మనమైతే ఎలా అయినా సరే తప్పించుకుందాం. కానీ ఏంట్రా బాబు ఇది, ఒక సమస్య నుంచి బయటపడ్డామంటే ఇంకొక సమస్య ఎదురుపడింది. అదే కాకుండా ఇంకొకటంటే చాలా డేంజరస్ది. మొత్తం ఏలియన్సే ఉన్నాయి. వామ్మో, రే మీరైతే అక్కడే ఉండండి, రాను కాక రాకండి. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే రావాలి, సరేనా? గాయస్, మీరు ఇక్కడ చూడండి, మొత్తం 2 ఏలియన్ ఎగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఎలా గ్లో అవుతున్నాయి చూసారా? అదే కాకుండా ఇక్కడ మొత్తం ఆర్మర్ క్రేట్స్ కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద వెపన్ డీలింగ్ చేసుకునేటువంటి పెద్ద పెద్ద ఆర్మర్ క్రేట్స్ కూడా ఉన్నాయన్నమాట. వామ్మో, ఏం చేస్తారో ఏంటో అబ్బా వీటితోని. మొత్తం చాలా అంటే చాలా అప్డేటెడ్గా ఉన్నారనమాట ఈ ఏలియన్స్ వచ్చేసి. అంటే మన భూమండలాన్ని అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. వామ్మో గైస్, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం పై భాగం మాత్రమే చూసాం, ఇంకా కింద వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అదిగోండి, ఇంకొక యూఎఫ్ఓ కూడా ఉందబ్బా. వామ్మో, మొత్తం 2 స్పేస్ షిప్లా. ఏంటి 2 యూఎఫ్ఓలా? వావ్, నాకైతే చూడాలని ఉంది అంతకుడు బాబు. పద లేచికుండా యూఎఫ్ఓని అయితే చూద్దాం. ఓకే ఓకే రే షించాన్, అలానే కిందకైతే వెళ్దాం. గైస్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. మొత్తం పైన అయితే అంతా చూసేసామన్నమాట. కింద వచ్చేసి వీళ్ళు ఏం దాచిపెట్టారు ఏంటని చెప్పేసి మనమైతే వెళ్ళి తెలుసుకుందాం. ఓరి నాయనో గాయస్, మీరైతే ఇక్కడ చూడండి, మొత్తం వీళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద ప్లేసే నిర్మించారు అబ్బా. ఈ ప్లేస్ లో మొత్తం ఏవేవి దాచుంచారో మేమైతే క్లియర్ గా చూసాం. మీకైతే ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా చూపిస్తాను, అన్ని చూడండి. అవి చూసిన తర్వాత మీ మైండ్ పోతుంది తెలుసా ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం అన్ని ఇప్పటికొచ్చి చూడనటువంటి విధంగానే ఉన్నాయి అన్ని. అదే కదరా షించాన్. గైస్, అక్కడ చూడండి, నా గ్యాడ్జెట్ స్టార్టింగ్ లో తయారు చేశాను చూసారా? అటువంటి గ్యాడ్జెట్ కి సంబంధించిన దగ్గర వీళ్ళ దగ్గర అయితే ఇంకొకటి ఉంది. అలానే ఇక్కడ కూడా ప్రతి టీవీ దగ్గర ఆ విధంగా ఉంది. అలానే మొత్తం అప్డేటెడ్ గా ఉన్నాయి చూసారా ఇక్కడ అంతాను. అదే కాదురా డోరేమాన్, ఇంకా చాలా అంటే చాలా అప్డేటెడ్ గా ఉన్నాయి. చూడు, ఇక్కడ ఒక చిన్న స్పేస్ షిప్, అదే యూఎఫ్ఓ ఉంది కదా, దాన్ని కూడా ఎక్కడైతే పెట్టారా, మొత్తం ప్లానింగ్ అనుకుంటా ఇది. వామ్మో, ప్లానింగ్ ఎలా చేసుకుంటున్నారు చూడు, గ్రీన్ గ్రీన్ కలర్లో. ఓరి నాయనో గాయస్, వీళ్ళకైతే గ్రీన్ కలర్ చాలా ఇష్టం అనుకుంటా. అందుకని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నారు బాబు. కానీ నాకు కావాల్సినటువంటి సమోసాయే లేదో, చాలా బాధగా ఉంది నాకు. రే మోటు, నీకు ఎక్కడ చూసినా కూడా సమోసాలే కావాలా? ముందుగా వచ్చేసి అది చూడరా బాబు. చూడు, వాళ్ళ సెటప్ అంతా ఎలా ఉందో. అది అలా గడ్డి పెట్టు, లేకపోతే సమోసా కావాలంట సమోసా. అందుకడు బాబు, నాకు అర్జెంట్ ఒక మంచి కోల్డ్ కాఫీ గానీ లేకపోతే చాక్లెట్ మిల్క్ గానీ ఏదో ఒకటి తెప్పించు. నువ్వు చెప్పేదేంట్రా మరి? అంత పెద్ద మోటు మామని అన్నావు నువ్వు, మళ్ళీ నువ్వే చెప్తున్నావు. ఆడంతేరా, అంటాడు కానీ ఫాలో అవడు. గైస్, ఇక్కడ చూడండి, ఏదో చక్రాల్లా తిరుగుతూ ఉన్నాయబ్బా. ఇవేంటో అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చేసి మొత్తం రీసైకిల్ చేస్తూ ఉంటారనుకుంటా. దీని ద్వారా
మరి ఏం రీసైకిల్ చేస్తారో ఏంటో. బ్లూ కలర్లో మొత్తం గ్లో అవుతూ ఎలా కనిపిస్తుందో చూసారు కదా, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి, ఒక పక్క అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో. ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. అబ్బా ఎంత బాగుందో. స్క్విడ్ గేమ్ దగ్గర ఆడేటువంటి ఆట ఉంటుంది చూసావా, ఆ ప్లేస్ లా ఉంది కదరా షించాన్. అవునరా కికో, అలానే ఉంది. నాకైతే క్లియర్ గా అలానే అనిపించింది. వామ్మో అంతకుడు బాబు, ఇంకొక ప్లేస్ దగ్గర చూడు ఎంత పెద్ద యూఎఫ్ఓ ఉందో. ఆటల కంటే ఇంకా పెద్దగా ఉంది ఇది. అరే ఇదేంటిది, కొత్త లొకేషనా? కొంపదీసి ఇక్కడ ఏమైనా ఉంటారే ఏంటి ఏలియన్ గాళ్ళు? ఓరి నాయన, ఉన్నారంటే మన సంగతి అంతే. అరే ఏంటిది? వామ్మో అదేంటిది, మనం వెనక్కి వెళ్తుంటే దూరం అయిపోతుంది, దగ్గరకు వస్తుంటే మళ్ళీ దగ్గరకు వస్తుంది. దానికోసం భయపడాల్సిన పని లేదు. అది బ్లాక్ కలర్ కాబట్టి, మిగతా చుట్టూరు ఇంకొక కలర్ ఉంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. అన్ని ఒకేలా పేర్చించారు కదా, అందుకని మనకైతే ఒక ఇల్యూజన్ అయితే తెలుస్తుంది అంతే. దానివల్ల మనకైతే వచ్చే ప్రాబ్లం అయితే లేదు. ఏం ఇల్యూజన్ ఏంటో. ఓరి నాయనో అంతకడ బాబు, ఇంతవరకు మనమైతే మాట్లాడాం కానీ ఎదురుగా వచ్చేసి ఎంత పెద్ద గుడ్లు ఉన్నాయి చూసావా? మొత్తం 3 గుడ్లు. అంటే కొత్త కొత్త ఏలియన్ పిల్లలు అయితే బయటకు వస్తాయనుకుంటా. అబ్బా ఎంత చెక్క ఆడుకోవచ్చు వాటితోని. రే షించాన్, ఏమనుకుంటున్నావు నువ్వు వాటి గురించి? అవేమైనా మామూలు మనుషులు లాంటివి అనుకుంటున్నావు ఏంటి? ఏలియన్స్ అవి. ఓ అమ్మో ఏంట్రా ఇది? అయ్యో బాబోయ్, గుడ్డు బుర్రలు. వామ్మో అంతకడ బాబు, మన పని అయిపోయింది. గోవిందా గోవిందా. అక్కడ సునామీ నుంచి తప్పించుకున్నాం, ఈ డోరేమాన్ గడి దయ వల్ల ఇక్కడ ఇరుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని మేమైతే బంధిస్తున్నాం. హహహహ. మొత్తానికి మాకైతే మీరు దొరికేశారు. రే ఇందాకలా మనం అనుకున్నటువంటి ఆ గ్యాడ్జెట్ వాడే మనకి ఇక మంచిగా సహాయపడతాడు. అవును బాస్, నిజంగానే సహాయపడతాడు. ఇక మీదట మనం భూమి మీదకి వెళ్ళి ఏం చెయ్యాలన్నా వీడు మనకి సహాయపడతాడు. ఏంటంతకడ బాబు వీళ్ళు ముందుగానే మనం తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నారు. కొంపదీసి వీళ్ళే కావాలని విధంగా చేయించారా ఏంటి? చేయించారు చేయించారు, కావాలని చేయించారు. క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ సునామీ అంతా రావడానికి గల కారణం వీళ్ళే ఏదో ఒకటి చేసి ఉంటారు. ఖచ్చితంగా గ్యాస్ ఏదో వదులుంటారు అనిపిస్తుంది నాకు. అంటే మొత్తం చేసిందంతా వీళ్ళే అనమాట. వామ్మో, ఇంకా మన బతుకంతా ఇక్కడేరా, గ్రహాంతర వాసుల దగ్గరే. నో.